జింబాబ్వే టూర్లో టీమిండియా టీ20 మ్యాచ్లో ఆడుతుంది. ఇండియా వరుసగా 2 విజయాలతో దూసుకుపోతుంది. మూడో టీ20లో టీమిండియా 23 రన్స్ తేడాతో ఘన విజయం సాధించి 2-1తో లీడులో ఉన్నది. మొదటి టీ20లో జింబాబ్వే విజయం సాధించగా 2-3 టీ20లో టీమిండియా ఘన విజయం సాధించింది. మూడో టీ20లో టీమిండియా నిర్దేశించిన 183 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. జింబాబ్వే బ్యాటర్ అయిన డియాన్ మేయర్ అద్భుతంగా ఆడిన మ్యాచ్ని గెలిపించలేకపోయాడు. ఈ మ్యాచ్లో టీమిండియా బ్యాటర్లు అద్భుతంగా ఆడారు. గిల్ 66 రన్స్, రుతురాజ్ గైక్వాడ్ 49 పరుగులతో చెలరేగడంతో నిర్ణీత ఓవర్లో టీమిండియా 182 పరుగులు చేసింది. 183 పరుగుల లక్ష్య ఛేదనలో జింబాబ్వే బ్యాటర్లు బరిలోకి దిగిన వరుస విరామంలో వికెట్లు కోల్పోవడంతో వారు 6 వికెట్లు కోల్పోయి 159 పరుగులే చేశారు. వాషింగ్టన్ సుందర్ బౌలింగ్లో చెలరేగడంతో వారికి ఓటమి ఖాయమైంది. అనంతరం సికిందర్ రాజా మాట్లాడుతూ ఓటమి బౌలింగ్లో అదనంగా 20 పరుగులు ఎక్కువ ఇవ్వడం జరిగింది. మంచి క్యాచెస్ డ్రాప్ చేయడం జరిగింది. మా ఓటమికి కారణం అవే. బ్యాటింగ్లో తొందరగా వికెట్స్ కోల్పోయాం. టాప్ ఆర్డర్ విఫలమయ్యారు. వారు మెరుగ్గా ఆడి ఉంటే మేము తప్పకుండా గెలిచేవారం. మేము తప్పకుండా నెక్స్ట్ మ్యాచ్లో విజయం సాధించి సిరీస్ను కైవసం చేసుకుంటామని భావిస్తున్నాను అన్నాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.